హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈ రోజు వీడియోలో మనము డీబ్రిడ్జ్ ఫైనాన్స్ గురించి దాని ఎయిర్ డ్రాప్కి ఎలా క్వాలిఫై కావాలి, ఈజీగా ఏ డీబ్రిడ్జ్ పాయింట్స్ ఎలా ఎర్న్ చేయాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ద హాట్ ఎయిర్ డ్రాప్స్. ఇప్పుడున్న అంటే ట్రెండ్లో ఉన్న ఎయిర్ డ్రాప్స్లో కంపేర్ చేస్తే మనకి గుడ్ అలొకేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా, అంటే ఎక్కువ ఫండ్స్ కూడా ఏం అవసరం లేదు ఈ ఎయిర్ డ్రాప్ని ఫామ్ చేయాలంటే. సో దానికంటే ముందు డీబ్రిడ్జ్ అనేది ఒక బ్రిడ్జింగ్ ప్రోటోకాల్. సో బేసిక్గా బ్రిడ్జింగ్ ప్రోటోకాల్ ఏంటంటే మీరు ఒక బ్లాక్ చైన్లో ఉన్న ఫండ్స్ని ఇంకొక బ్లాక్ చైన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ చేసే ప్రోటోకాల్. సపోజ్ మీరు మీ ఫండ్స్ అన్ని ఇథీరియము, ఆర్బిట్రము, ఆప్టిమిజము, పాలిగాన్, మ్యాటిక్ ఇలాంటి నెట్వర్క్లో ఉన్నాయనుకోండి, వాటిని సొలానా వైపు మూవ్ చేయాలన్నా, సొలానాలో ఉన్న నెట్వర్క్లో ఉన్న ఫండ్స్ని ఇథీరియం వైపు మూవ్ చేయాలన్నా, ఈవెన్ బిట్వీన్ L2s లైక్ ఆర్బిట్రమ్ టు ఆప్టిమిజం, ఆప్టిమిజం టు పాలిగాన్, ఇలా డిఫరెంట్ బ్లాక్ చైన్స్లో మధ్య మీ ఫండ్స్ని మూవ్ చేయాలన్నా కూడా మనం ఈ డీబ్రిడ్జ్ ఫైనాన్స్ని అయితే వాడొచ్చు. సో వీళ్ళు రీసెంట్గానైతే టోటల్ 5.5 మిలియన్ ఫండ్స్ అయితే రేజ్ చేశారు. మనకు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ డ్రాప్స్లో ఎక్కువ ఫండ్స్ రేజ్ చేస్తే మనకు ఆ ప్రాజెక్ట్ కొంచెం సక్సెస్ఫుల్గా అయ్యి మన ఏ డ్రాప్ మంచిగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇందులో ఇన్వెస్టర్స్ కూడా టాప్ ఇన్వెస్టర్స్ అయితే ఉన్నారు, లైక్ అన్మోకా బ్రాండ్స్ వాళ్ళైతే కొంచెము మంచి కంపెనీ, అలానే ఫారాఫై క్యాపిటల్ కూడా. సో ఇది ఈ డీబ్రిడ్జ్ గురించి. అలానే వీళ్ళ పాయింట్ సిస్టమ్ ఎలా అంటే, మనము $1 ఫీజు పే చేస్తే, అంటే మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మన ఫీజు $1 అయితే మనకు 100 పాయింట్స్ అయితే వస్తుంటాయి. సో దాన్ని బట్టి మీరు ఎంత ఫీ పే చేస్తున్నారో ఈ డైరెక్ట్ కోరిలేషన్ టు పాయింట్స్ అన్నట్టు. ఇక్కడ మన ట్రాన్సాక్షన్ వాల్యూమ్ కానీ, ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కానీ డజంట్ మ్యాటర్. మనం ఎంత ఫీజు పే చేస్తున్నామో దానికి తగ్గట్టే పాయింట్స్ వస్తుంటాయి. సో అంటే తక్కువ అమౌంట్ ఉన్నా కూడా వాల్యూమ్ డజంట్ మ్యాటర్ అన్నట్టు. ఇప్పుడు కొన్ని ఎయిర్ డ్రాప్స్లో ఎలా అంటే మినిమం 100,000 వాల్యూమ్ చేయాలి, 50,000 వాల్యూమ్ చేయాలంటారు. ఎందుకంటే అవి స్మాల్ ఇన్వెస్టర్స్కి అంత వాల్యూమ్ చేయడం కొంచెం కష్టము. సో ఇది అలా కాదు, జస్ట్ మన ఫీజు ఒకటే క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. అలానే ఒకవేళ మీరు సొలానా సైడ్ సోల్ ఫ్లేయర్ వ్యాలెట్ వాడుతుంటే మీకు 1.2x మల్టిప్లయర్ కూడా వస్తుంది. అలానే మీరు ఎవరైనా రెఫరల్ ద్వారా జాయిన్ అయినా కూడా మీకు దాని ద్వారా కూడా కొన్ని పాయింట్స్ బూస్ట్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ఇది వాడడం ఎలా అన్నది నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను నా డీబ్రిడ్జ్ అకౌంట్లో నా వ్యాలెట్‌తోనైతే లాగిన్ అయ్యాను. మీరు చూడొచ్చు నాకు ఆల్రెడీ 5,800 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇథీరియం నుంచి ఆప్టిమిజంకి ట్రాన్స్ఫర్ చేద్దాము మనం ఇప్పుడు. సారీ. ఓకే. సో 0.001 ఇథీరియంని, అంటే ఆల్మోస్ట్ $3 ఈక్వలెంట్ ఇథీరియం $3.5. సో నేను ఇథీరియం నుంచి ఆప్టిమిజం నెట్వర్క్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. బట్ ఇక్కడ కూడా ఇథీరియంనే సెలెక్ట్ చేసుకుంటాను. ఆ, మీరు కావాలంటే ఇథీరియం నుంచి యూఎస్డిసికి, యూఎస్డిటీకి డిఫరెంట్ టోకెన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ నేను జస్ట్ ఇథీరియం టు ఇథీరియం చేస్తున్నాను. సో ఇక్కడ మన గ్యాస్ ఫీ వచ్చేసి 48 సెంట్స్ పడుతుంది. అలానే ప్రోటోకాల్ ఫీజు వచ్చేసి 0.0001 పడుతుంది. జస్ట్ మీరు ఏ టోకెన్ ఎలా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ ట్రేడ్ కొట్టేసేయండి. మీకు మెటామాస్క్ పాపప్ వస్తుంది. మెటామాస్క్లో మీ ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేస్తే సరిపోతుంది. వెరీ క్విక్. నేను జస్ట్ ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేస్తున్నాను. Yeah. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ బ్రాడ్కాస్టెడ్ అండ్ దెన్ చెక్ ఆర్డర్ ఈ స్టేటస్ ఇన్ హిస్టరీ. సో మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఇన్స్టంట్. సో స్టేటస్ క్రియేటెడ్ అని చెప్పేసింది, వ్యూ ఆల్ ఆర్డర్స్. యా, ఫుల్ఫిల్డ్. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మన ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ ఫండ్స్ అన్నది మనం ఆర్బిట్రమ్ టు ఇథీరియం అయితే వెళ్ళిపోయాయి. మన పాయింట్స్ కూడా మనకి ఇప్పుడు ఈ ట్రేడ్లో నాకు 402 పాయింట్స్ అయితే వచ్చేసాయి. సో ఇది బేసిక్గా మనం ఆర్బిట్రమ్ టు ఆప్టిమిజం ఎలాంటి ట్రేడ్లోనైనా. సో మీరు ఒక్కొక్కసారి పాయింట్స్ వెంటనే అప్డేట్ కావు, కొంచెంసేపు అయిన తర్వాత పాయింట్స్ అయితే అప్డేట్ అవుతాయి. నాకు మీరు చూస్తే ఇక్కడ నాకు మల్టిప్లయర్ కూడా ఉంది, ఎందుకంటే నేను ఈ ప్రోడక్ట్ని చాలా ఫ్యూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. బిఫోర్ పాయింట్ సిస్టమ్ వాడకముందు ఏమైందంటే, నేను ఎందుకో నాకు బ్రిడ్జింగ్ అవసరం ఉండి చేయాల్సి వచ్చింది. సో దానివల్ల నాకు ఎర్లీ యూజర్గా మల్టిప్లయర్ అయితే వచ్చింది. చూడండి, పాయింట్స్ అయితే అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు 6209 అయ్యింది. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో, మేబీ మినిట్, మనకైతే పాయింట్స్ అప్డేట్ అవుతాయి. ఇది డీబ్రిడ్జ్
ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్ యాక్చువల్‌గా పెద్ద టాస్క్స్ ఏం లేదు. మీరు మేబీ వీక్లీ 1 ఆర్ 2 ట్రాన్సాక్షన్ చేస్తే కూడా మీకు పాయింట్స్ బూస్టప్ అవుతుంటాయి. సో, ఒకవేళ నేను మళ్ళీ ఇప్పుడు మనము ఆప్టిమిజం చేసాం కదా! జస్ట్ ఒకసారి రివర్స్ ట్రై చేయడానికి చూద్దాము. మ్యాక్స్ 0.001 ఇక్కడ మీరు యాక్చువల్‌గా ఇంతకుముందు చెప్పలేదు. ఇది మీరు ట్రాన్సాక్షన్ చేయడానికంటే ముందు గూడా మనకెన్ని పాయింట్స్ వస్తున్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ 403 పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఈ ఒక్క ట్రేడ్‌తోని. ఎందుకంటే మనం పే చేస్తున్న గ్యాస్ ఫీజు ప్లస్ ఈ ప్రోటోకాల్ ఫీని డిపెండ్ అయ్యి ఉండి. సో, నేను అన్ని రూట్స్ ట్రై చేశాను. ఆర్బిట్రము, ఇథీరియం డిఫరెంట్ నెట్‌వర్క్స్‌లో. సో, నేను ఫైండ్ ఔట్ చేసింది ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే ఆర్బిట్రము, ఆప్టిమిజము ఇంకా మనకి వీళ్ళు సపోర్ట్ చేసే బిఎన్‌బి వీటన్ని నెట్వర్క్ టు మీరు ఒకవేళ పాలిగాన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే మీకు చీప్ పడుతుంది గ్యాస్ ఫీజు. సో, అదొకటి మీరు ఒకవేళ ఎయిర్ డ్రాప్ చేస్తుంటే మీరిప్పుడు ఆప్టిమిజం నుంచి నేను పాలిగాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకైతే కొంచెం తక్కువ పడే ఛాన్సెస్ అయితే ఉంది. సో, అది ట్రై చేయండి. ఇక్కడ చూడండి గ్యాస్ ఫీజ్ అయితే తక్కువ పడుతుంది. ఎథీరియము నేను ఆప్టిమిజం నుంచి పాలిగాన్‌కి చేస్తుంటే 0.07 పడుతుంది. బట్ మనకి పాయింట్స్ మాత్రం సేమ్ పాయింట్స్ వస్తున్నాయి. సో, ఏ ట్రాన్సాక్షన్ చేసినా గూడా మీరు పాలిగాన్ సైడ్ చేయడానికి ట్రై చేయండి. సో, నేను ఇది మళ్ళొకసారి చేస్తున్నాను కన్ఫర్మ్ ట్రేడ్. ఇంకొక సెకండ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనకు 6200 పాయింట్స్ ఉండే గదా! అది అప్‌డేట్ అవుతది. సో, నేను జస్ట్ నెట్వర్క్ స్విచ్ చేస్తున్నాను మెటామాస్క్‌లో. మేబీ మీకు కనపడకపోవచ్చు. కన్ఫర్మ్. ఇక్కడ చూడండి. ట్రాన్సాక్షన్ బ్రాడ్‌కాస్టెడ్. చెక్ ఆర్డర్ హిస్టరీ. సో, ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే మనకైతే ఆ ట్రాన్సాక్షన్ కూడా అప్‌డేట్ అయితది. ట ఆర్డర్ క్రియేటెడ్. చెక్ ఆర్డర్ స్టేటస్ ఇన్ హిస్టరీ. సో, స్టేటస్ ఫుల్‌ఫిల్డ్. ఇక్కడ చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు ఇంకా సెకండ్ ట్రాన్సాక్షన్ రాలేదు. సో, ఓన్లీ ఈథీరియంనే చూపిస్తుంది. బట్ ఫ్యూ సెకండ్స్‌లో అప్‌డేట్ అయిపోతుంది. ఆర్డర్ ఫుల్‌ఫిల్డ్ అయితే మనకైతే వచ్చేసింది. సో, ఇది ఈ విధంగా మీరు ఫార్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకొచ్చిన పాయింట్స్‌ని బట్టి అయితే మనకి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. పాయింట్స్ అప్‌డేట్ అయిపోయాయి. 6612 మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి 5800 ఉండే. నేను 2 ట్రేడ్స్ చేశాను కాబట్టి మనకి పాయింట్స్ ఇప్పుడు 6612 అయితే అయ్యాయి. సో, ఒకవేళ మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే స్టార్ట్ జేసుకోవచ్చు. నేను ఒకవేళ కావాలన్నా మీరు రెఫరల్ బూస్ట్ కోసం నాది గూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు దాని ద్వారా గూడా యాక్సెస్ జేసుకోవచ్చు. సో, ఏమైనా క్వెషన్స్ ఉన్నా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. హ్యాపీ ఎయిర్ డ్రాప్ ఫార్మింగ్. థాంక్ యూ.